హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దానిస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చేపల పులుసు. మనం ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా మనకు అనుకున్న 1 కేజీ 1.5 కేజీ ఇవ్వమంటే అస్సలు చేపలు ఇయ్యరు. ఇంకా మనం అన్నదానికంటే ఎక్కువనే ఇస్తారు. అప్పుడు 2-3 పీసులు మనం మిగిలిచి ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అవి ఈజీగా ఇంట్లో 2-3కి సరిపడా చేపల పులుసు ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అసలు మర్చిపోదు. చాలా అంటే చాలా. మన గ్యాస్ స్టవ్లు 2 ఒకటేసారి ఆన్ చేసుకొని ఒక సైడు టమాటా చింతపండు పెట్టుకోవాలి, ఇంకో సైడు ప్యాన్ పెట్టుకొని జీలకర్ర ధనియాలు మెంతులు వేయించుకోవాలి. ఒక సైడ్ ఇవి వేగుతుంటే ఒక సైడ్ మన టమాటా చింతపండు రసం మసులుతుంటుంది. మన చేపల పులుసుకి కావాల్సిన మెయిన్ ఇవే. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి వేయించుకునే పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో చిన్న టీ స్పూన్ అంత ఆయిల్ వేసేసి ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలు కచ్చాపచ్చగా కోసి పెద్దగానే కోసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ పక్క చారు మసిలిపోతుంది, అది కూడా రసం తీసి పెట్టేసుకోవాలి. మనం ఉల్లిగడ్డ వేగిన తర్వాత ధనియాలు ఈ ఉల్లిగడ్డ 2 మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. అది తీసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ పోసి కొంచెం జీలకర్ర పసుపు వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆనియన్, అది కూడా వేసి వేయించేసుకోవాలి. అది వేగేలోపు మన టమాటా రసం కూడా రెడీ అయిపోతుంది. ఇందులో పోసాలి చింతపండు టమాటా రసం. పోసిన తర్వాత ఇట్లా కొంచెం మనం ఇట్లా కలిపేలోపు అది పొంగు వచ్చేస్తుంది. కొంచెం పొంగు రాగానే చింతపండు పులుసులో కొంచెం మనం పసుపు కారం ఉప్పు కలిపి వేసేసుకోవాలి. వేసుకున్నాక మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు వేసి కలిపి అలా వదిలేసేయాలి. పొంగొచ్చేసి ఉడుకుతుంటుంది. ఇంకా అది ఎక్కువ తక్కువ కలిపితే కూడా ముక్క చెదిరిపోతుంది. కొంచెమే కలిపి తీసేసేయాలి. 2 మినిట్స్ ఇలా మూత పెట్టేసి మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత మూత తీసి కొత్తిమీర పుదీనా కరివేపాకు చల్లుకొని మళ్ళీ మూత పెట్టేస్తే మన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. 2 to 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఎట్లా అనిపించిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది. సింపుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ చింతపండు టమాటా ఇలా చేసి పోయడం ద్వారా చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంటుంది. తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.